హలో అండి, వెల్కమ్ టు సుష్మా కలెక్షన్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జ్యువెలరీ ఏంటంటే జడావు గ్రీన్ కలర్ కుందంతో బ్లాక్ బీడ్స్ అనమాట. ఆల్రెడీ ఇలాంటిది పింక్ కలర్ చూపించాను ముందు వీడియోలో. ఇది జస్ట్ అది చూపిస్తూ ఇది చేతిలో పెట్టుకుని మాత్రమే జస్ట్ ఇలా డిస్ప్లే చేశాను, కానీ అంత క్లియర్గా అర్థమైనట్టు అనిపించలేదు. అందుకని పెట్టుకుని మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఈ ఒక్కటే ఈ వీడియోలో మీకు ఉంటుంది. చూడండి, సేమ్ అది ఇది ఒకేలా ఉంటాయి. జస్ట్ అక్కడ పింక్ ప్లేస్లో గ్రీన్ వస్తుంది అంతే. పెట్టుకుని చూపిస్తే యాక్చువల్గా ఇంకా బాగా అర్థమవుతుంది కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే చూసిన వాళ్ళందరూ పింకే కావాలని అడుగుతున్నారు. గ్రీన్ కూడా చాలా బాగుంది. చూడండి, మంచి గ్రీన్, ఎమరల్డ్ గ్రీను, లీఫ్ గ్రీన్ అంటాం కదా అది. ఇది యాక్చువల్లీ చోకర్ టైప్లో డిజైన్ చేసి ఉందన్నమాట. నెక్లెస్ లాగా, అంటే లైక్ రెగ్యులర్ బ్లాక్ బీట్ చైన్ లాగా కిందకి లెంత్ రాదు, జస్ట్ మన నెక్కి రౌండ్ ఎగ్జాక్ట్ ఫిట్ అనమాట. దీని లెంత్ వచ్చి 14.5 ఇంచెస్ వచ్చింది. నేను టేప్తో మెజర్ చేశాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే, అంటే ఆ వీడియో చూసిన వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది ఆల్రెడీ. ఎవరైనా డైరెక్ట్గా ఇదే వీడియోని చూస్తే క్లారిటీ ఇవ్వాలి కదా అని చెప్తున్నాను. ఇది నా నెక్కి అయితే లాస్ట్ హుక్, అంటే ఇలా లింక్స్ ఉంటాయి కదా, దానికి లాస్ట్ హుక్కి ఇలా పెడితే పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. 14.5 ఇంచెస్ ఉన్నది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి, మీ నెక్ సైజుని బట్టి. ఒకవేళ ఇది ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మీ దగ్గర మెజరింగ్ టేబుల్ పెట్టుకుని జస్ట్ మీ నెక్ చుట్టూ కూడా ఒక్కసారి మెజర్ చేసుకోండి. 14.5 కంటే ఎక్కువ నెక్ ఈ రౌండ్ కానీ వస్తే ఇది మీకు సూట్ కాదు, ఎందుకంటే ఇది అంతకంటే ఎక్స్ట్రా ఉన్న లింక్స్ అయితే రాలేదు. చూసుకోండి, 14.5 కంటే చిన్నగా ఉంటే మనకి ఇంకా లోపలికి లూప్స్ ఉంటాయి కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. చూసుకోండి, ఈ చాంద్ బాలీస్ ఇలా వచ్చాయి. 3 స్టెప్స్ కింద వచ్చినాయి. రివర్స్లోని ఇలాగా బోర్లించినట్టు ఉంటుంది కదా, అలా వచ్చింది. 3 లెవెల్స్లో వచ్చింది. సైజెస్ కూడా చిన్నది, కొంచెం పెద్దది, ఇంకా పెద్దది. పైన మనకి దుద్దు మాత్రం ఇలా వైట్లో వచ్చింది స్టోన్లోని. దానికి కూడా అటు ఇటు మనకి బ్లాక్ బీడ్స్ హ్యాంగ్ అయినాయి. దీని ప్రైస్ అయితే 795 అండి, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. నెక్స్ట్ పార్సల్ రిసీవ్ అయిన తర్వాత మాత్రం మీరు ఒక ఓపెనింగ్ వీడియో తీసి ఉంచుకోండి. అంత పర్ఫెక్ట్ అయితే ఓకే, మీరు డిలీట్ చేసుకోవచ్చు వెంటనే. ఇఫ్ ఎనీ కేసు మీకు అక్కడ ఏమైనా మీకు ట్రాన్స్పోర్ట్లో కానీ ఎక్కడైనా కాస్త మిస్హ్యాండ్లింగ్లో కానీ ప్రోడక్ట్ ఏమైనా కాస్త డ్యామేజ్ కనిపిస్తే కనుక క్లియర్గా మీరు ఆ వీడియోలో కనిపించేలాగా మీరు చూపించాల్సి ఉంటుంది. అది తర్వాత మనకి అవసరమైతే ఆ వీడియోని మనం యూస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మేము పంపించే ముందు అంతా క్లియర్గా చెక్ చేసి పంపిస్తామండి. చూడండి, సెట్ అయితే చాలా బాగుంది, ఇలా నీట్గా ఉంది. ఇయర్ రింగ్స్ కూడా క్లాసీగా వచ్చినాయి, చాలా నీట్గా వచ్చింది. ఈ డిజైనింగ్ అంతా కూడా వెనకాల అయితే పుష్ బ్యాక్ అండి. ఓకే, నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.